నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు నక్షత్ర జ్యోతిషాలయం నుంచి విష్ణువర్ధన్ రెడ్డి గారు. గురువు గారు, కొంతమంది వ్యక్తులు మంచి పొజిషన్లో ఉన్నప్పటికీ కూడాను డబ్బులు లేకుండా బాధపడుతూ ఉంటారు. దేనివల్ల అంటారు ఇది? ఫస్ట్ ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారనుకోండి ఎవరైనా. ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు మంచిగా రన్ అవుతుంది, డబ్బులు బాగా వస్తుంటాయి, హై లెవెల్కి వెళ్తారు. అయితే వాళ్ళు ఏంటంటే పని స్టార్ట్ చేసినప్పుడు పనిలో పెట్టుకోవడము, డబ్బులు తెచ్చి రన్ చేయడము, అప్పులు తెస్తారా లేకపోతే సొంత డబ్బు ఏదైనా కానీ ఒక పని స్టార్ట్ చేసినప్పుడు వాడు ఏమవుతుంది, ఈ స్టార్టింగ్ బాగా డబ్బులు వస్తుంటాయి, వ్యాపారం బాగా నడుస్తుంది, పొజిషన్ పెద్దగా వెళ్ళిపోతాడు. అంటే ఇటు రాజకీయ నాయకుడు కావచ్చు, లేకపోతే ఇది పారిశ్రామికవేత్త కావచ్చు, లేకపోతే చిన్న చిన్న బిజినెస్లు చేసేవాళ్ళు కావచ్చు. స్టార్టింగ్ పెట్టినప్పుడు బిజినెస్ బాగానే నడుస్తుంది. నడిచినాక వాడు హై స్థాయికి పోతాడు, బాగా హై లెవెల్కి పోయినాక మెల్లగా మళ్ళీ డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. దీనికి రీజన్ ఏంటంటే వాడు పని చేసేటప్పుడు మన దగ్గర ఉంటున్న పనులు, ఓకే, వాళ్ళ దగ్గర పనిచేసే డ్రైవర్లు కానీ, లేదా వర్కర్స్ కానీ, లేదా వాళ్ళకు సప్లయర్ చేసే సప్లయర్స్ కానీ, వాళ్ళందరితో ఏమవుతుందంటే పని స్టార్ట్ చేసిన ఆ ఓనర్ యొక్క అటాచ్మెంట్ బాగా ఏర్పడుతుంది కొందరి మీద. ఓకే, ఆ సప్లయర్స్ మీద కానీ, వర్కర్స్ మీద కానీ, మా సారు మా దేవుడు బాగా డబ్బులు సాయం చేస్తే అనుకుంటారు కదా. అవును, మనం ఎవరికి పని ఇచ్చి ఎప్పుడు పని చెప్పి చూస్తుంటే వాడేంది మనమే ప్రేమ పెరుగుతుంది దానికి. అయితే ఎప్పుడైనా కానీ మనం ఎవరికైనా కానీ ప్రత్యక్షంగా ఏది ఇవ్వకూడదు, పరోక్షంగా సహాయం చేయాలి. అయితే మనం ఏమంటాం, మన పనివాడే కదా, మనోళ్ళే కదా, మన దగ్గర పని చేస్తాం, కానీ మనం ఏం చేస్తాము, వాడిని బాగోగులని చూస్తాం, బోనస్ ఎక్కువ ఇస్తాం, లేకపోతే వాడు హాస్పిటల్కి పోతే పోయి చూడడము, వాళ్ళ ఇంట్లో ఇబ్బంది ఉంటే వాడికి సాయం చేయడం, ఇలాంటివి అన్నీ చేస్తారు. అయితే వీళ్ళు హై లెవెల్ కొట్టేవాళ్ళు ఏం చేస్తారంటే డబ్బులు వస్తుంటాయి కదా, దాన్ని బట్టి ఏంది, నాకు వచ్చిన డబ్బులో కొంత సాయం చేయాలన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. అంటే దేవుని ఖర్చు పెట్టాలంటే పబ్లిక్లకు మనుషులకు సేవ చేయాలని చెప్పి డబ్బు ఖర్చు పెడతాడు. అప్పుడు ఏమవుతుంది, ఆ పని వాళ్ళకు డబ్బులు ఇవ్వడము, లేకపోతే లేని వాళ్ళకు కొందరికి సాయం చేయడము, గుళ్ళకాడ పోయి ఆ బిచ్చగాళ్ళకి ఇవ్వడము, అనాథలకు ఇవ్వడము, ఇలా చేస్తుంటారు డబ్బులు. అయితే వీళ్ళు చేసే తప్పు ఏంటంటే ఫస్ట్ ప్రత్యక్షంగా పోయి నేను ఇస్తున్నా అని చెప్పి ఇస్తారు. అవును, భోజనం కూడా తినబెట్టడము, లేకపోతే ఏమైనా డబ్బులు కూడా ఇవ్వడము, బట్టలు ఇవ్వడం, ఇవన్నీ ఏం చేస్తారు, వాళ్ళు డెవలప్ అవుతున్నా కొద్దిగా బాగా దేవుడు ఇస్తుంటూ డబ్బులు వస్తున్నాయి, డెవలప్ అవుతున్నా, నేను దీనికి వెళ్ళి ఖర్చు పెట్టాలని ఖర్చు పెడతారు. అది నేనేం చెప్తుంటే అట్లా ఖర్చు పెట్టే వాళ్ళు ఎట్లా పెట్టాలంటే అనాథాశ్రమానికి వస్తే వాళ్ళకి ఇచ్చి రావాలి డబ్బులు, బట్టలు కొనుక్కోపోయి చేస్తే బిండాడు ఇచ్చేసి రావాలి, వాళ్ళకి ఇచ్చేసేయండి అని. మన వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారు అంటే నేను డబ్బు పెట్టి ఖర్చు పెట్టినప్పుడు వాడిచ్చేది నేనే ఇవ్వాలి. అవును, ప్రతి మనిషికి ఇచ్చి ఫోటో దిగుతురు, ప్రతి మనిషికి ఇచ్చి వాళ్ళకి మొక్కడం కానీ వాళ్ళతో మొక్కించుకోవడం కానీ చేస్తారు. తిండి పెడితే వడ్డించి తినబెడుతురు కూడా, తిండికి రాని వాళ్ళకి, ముసలి వాళ్ళకి కానీ, లేదా ఆడున్న వాళ్ళకి కానీ, వాళ్ళకి వీళ్ళకి రోడ్ల పొజిషన్ వాళ్ళకి ఇచ్చి ఫోటోలు దిగుతారు. అయితే మనం ఏం చేస్తాము, మన దగ్గర వస్తున్న డబ్బు లాభాలు వస్తున్నాయి, దానికి ఇంత ఖర్చు పెట్టాలని చెప్పి దీన్ని వారానికి ఒకసారి, నెలకోసారి ఎప్పుడు చేస్తుంటాం, ఈ రొటీన్ చేస్తాం. మనం మా ఇంటి దగ్గర ఎట్లా పని చేస్తున్నామో డైలీ లైఫ్లో మనం కూడా దీన్ని అలానే బిహేవ్ చేస్తాం. వచ్చిన డబ్బులు ఇట్లా ఖర్చు పెడుతుంటాం, కొంత దాన ధర్మాలు చేయాలని. అప్పుడు ఏమైతే అంటే మన దగ్గర తీసుకునే వ్యక్తులకు మన మీద ప్రేమ పెరుగుతుంది. మనం పోగానే సార్ వచ్చిందని చెప్పి లేచిలో పడతారు, నమస్తే పెడతారు, దేవుడు అంటారు, అన్నీ అంటారు. మనం పెడుతుంటే ఎవరికైనా వానికి ఏదైనా ప్రాబ్లం వచ్చి చనిపోయింది అనుకో, చనిపోగానే వాని శరీరంలోకి వెళ్ళి ఆత్మ ఏం చేస్తుంది, ఎవరైతే సాయం చేసిండో బతుకున్నప్పుడు చనిపోయినాక కూడా చనిపోయిన వ్యక్తి ఆత్మ ఈ యజమానికి పడుతుంది వచ్చి. ఓకే, ఎవరైతే దానం చేశారో వాని దగ్గరికి వెళ్ళిపోతుంది. అంటే మా సారు వీడు మర్చిపోతాడు, వాడిని భార్య పిల్లలు కానీ వాళ్ళని మర్చిపోతాడు, వీడు సాయం పొందినోడు. ఎవరైతే సాయం చేస్తారో అతన్ని గుర్తుపెట్టుకుంటాడు చనిపోయేటప్పుడు. ఆ ప్రాణం పోగానే ఆ శరీరంలోకి వెళ్ళి ఆత్మ ఏం చేస్తుంది, డైరెక్ట్ బయటకు వచ్చేసి ఆ ఎనర్జీ ఈ సాయం చేసిన వ్యక్తి దగ్గరకు వచ్చేస్తుంది. ఓకే, వచ్చి రాగానే ఏమవుతుంది, వాళ్ళ దగ్గర ఉండిపోతుంది. అంటే బతికున్నప్పుడు తిండి పెట్టింది కాబట్టి ఈ తిండి పెట్టి సాయం చేసిన వ్యక్తి చనిపోయేదాకా కూడా ఈ ఆత్మను అతనే పోషించాలి. లాజిక్ చూడండి, బతుకున్నప్పుడు నువ్వు సాయం చేసినావు, ఆ ఆత్మ బయటకు వచ్చినాక ఈ యజమాని బతికిన రోజులు ఈ ఆత్మను కూడా వీడే పోషించాలి. ఓకే, అట్లా వాళ్ళకి ఇలా సాయం చేస్తే 1, 2, 3 ఇట్లా 10, 20, 50 వరకు మెల్లగా డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. అప్పటిదాకా మంచి రేంజ్లో ఉన్నోడు మెల్ల హై లెవెల్కి పోయి బాగా ఎక్కువ సాయం చేసినాక డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. సాయం చేయకపోతే ఏది కాదు, సాయం చేసుడు ఇట్లా పరోక్షంగా సాయం చేస్తే ఏం కాదు. ఇప్పుడు మనం పోయి ఎవరికన్నా డబ్బులు ఇచ్చేదంటే ఉదయం ట్రస్ట్కి ఇచ్చేసి వెళ్ళి రావాలి, ఆ రిసాల పేరు రాపి అలా మనం పోయి ఈ ప్రతి మనిషికి ఇవ్వకూడదు. గుడికి దానం చేస్తే గుళ్ళె పోయి ఇచ్చి రావాలి, గుళ్ళె పోయి పేరు రాపించుడు, లేదా గుళ్ళె ఉండి తినబెట్టుడు చేసుడు, లేదా అన్నీ చేసుడు, ప్రత్యక్షంగా చూపించుకుని మనం ఫోటోలు వేయకూడదు.
అట్లా వేస్తే ఏమైందంటే మన మీద వాళ్ళకి అందరికీ ప్రేమ పెరిగిన వాళ్ళు చనిపోతే మన దగ్గరికి వస్తారు. ఈ వచ్చినానికి ఏంటంటే మన శరీరం ఉన్నంతసేపు శరీరం ఉన్న మన యొక్క ఆత్మ మాట్లాడేది ఆత్మనే. ఈ ఆత్మ శరీరం ఉన్నంతసేపు పాజిటివ్ పవర్. శరీరానికి బయటికి వెళ్ళి శరీరం లేకపోతే నెగిటివ్ అవుతుంది. ఓకే, అది ఎవరి దగ్గరకు పోయినా నష్టమే జరుగుతుంది. ఓకే, మనం బంగారు కత్తి తీసుకొని మెడ వస్తే బంగారమే కదా తెగుతుంది కదా. అదే విధంగా ఆత్మ కూడా బయటకు వచ్చినాక ఎవరి దగ్గరకు పోయినా మనకి నష్టం వస్తుంది. వాడు తల్లిదండ్రి కావచ్చు, పిల్లలు కావచ్చు, లేదా పనివాడు కావచ్చు, ఎవరైనా సరే. కొందరు ఇళ్ళలోనేమో అప్పటిదాకా బాగుంటారు, వాళ్ళు ఇట్లా తాతనో తండ్రో తల్లో ఎవరో ఒకరు చనిపోయిన తర్వాత డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది ఇంటి యజమానికి. రీజన్ ఏంటంటే అప్పటిదాకా మంచిగా ఉన్న వ్యక్తికి ఈ యొక్క ఎనర్జీ వచ్చినాక అతను ఏ పని చేసినా నష్టమే వస్తుంది. ఓకే, మరి దీనికి పరిహారాలు ఏంటంటారు? పరిహారాలు అంటే నేను నా దగ్గరకు వస్తే మా దగ్గర ఇది సైంటిఫిక్ స్కానర్ ఉంది. ఈ స్కానర్ తోటి చెక్ చేస్తాను. ఇప్పుడు మొత్తం ఏంటంటే ఇది మా దగ్గర ఇట్లా ఈ కిట్ ఉంటుంది. ఈ కిట్ తోటి ఏం చేస్తామంటే మీ దగ్గరకు వచ్చిన ఆత్మ ఎవరిది, అసలు మీ దగ్గర ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఎవరిది, అసలు అది ఎందుకు వచ్చింది, రీజన్ ఏంది మొత్తం నేను చెప్తా. చెప్పి దాన్ని ఇందులో బంధిస్తా, ఈ డబ్బాలో బంధిస్తా. బంధిస్తే ఎంబడే డబ్బాలో ఉంటుందా? డబ్బాలో ఉంటుంది, చూపిస్తా మళ్ళా. ఓకే, ఎనర్జీ ఎవరిది అనేది కూడా చూపిస్తా. ఆడనా మొగనా నేనే చెప్తా. ఓకే, అది ఎవరైనా నేనే చెప్తా. మీరు చెప్పాలి, మీరు ఎవరెవరు చనిపోయారు, ఎవరెవరు పని వాళ్ళు ఉన్నారు, ఏం కదా మీ దగ్గరికి ఎవరు ఏమైంది ఎట్లెట్లయింది మీరు చెప్తే పేర్లు ఇచ్చినా ఫోటోలు ఇచ్చినా మీ దగ్గర ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఎందుకు ఇట్లా అయింది అనేది మొత్తం స్టడీ చేసి అన్నిటిని బయటికి తీస్తాయి. ఎనర్జీలను తీసినాక మీరు మళ్ళీ ఎక్కడైతే మీ గ్రోత్ ఆగిపోయిందో అక్కడికి మళ్ళీ పికప్ అవుతుంది. ఓకే, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అని మీరు ఎవరైనా సరే ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న ఎవరైనా సరే పరోక్ష దానం చేయాలి కానీ ప్రత్యక్ష దానం చేయదు. ఎవరైనా సరే ప్రత్యక్ష దానం చేస్తే వాడు ఒక స్టేజ్కి పోయినాక డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఎవరైనా చూసుకోవచ్చు మీ ఊర్లలో కానీ ఎప్పుడు ఎవరైనా సాయం చేస్తుంటారు, వాళ్ళు అంతా పంచి పెడతా ఉంటారు, వాడు ఎప్పుడు ఆయనే ఉంటాడు. అవును, అరే నేను ఎంత సేవ చేసినా మానవ సేవ చేస్తున్నా అసలు నాకేంది కష్టాలు, దేవుడు ఎప్పుడు కష్టాలు పెడుతున్నాడు. గుడికొస్తే పంతులు చెప్తాడు, అయ్యా నిన్ను దేవుడు పరీక్షిస్తుండు, నువ్వు పరీక్ష కాలం ఇది, నువ్వు తట్టుకోవాలి, దానాలు చేస్తూనే ఉండాలి, ఇంకా ముందర మంచిగా ఆ మంచిగా కాదు ఈడు వీని ఇంట్లో ఉన్న పిల్లలు మొత్తం ఆగమవుతారు. ఎవరైతే ఎక్కువ మందికి సాయం చేసే వ్యక్తి ఉండో ఆ వ్యక్తి ఎప్పటికి కూడా పైకి రాడు. డబ్బు పోయి కాదు, సాయం పొందిన వాళ్ళు చనిపోయినా కొద్దిగా ఇతని దగ్గరికి వచ్చేసాయి ఎనర్జీలు. వచ్చిన కొద్దిగా ఏమవుతుంది, ఒకటి రెండు ఉంటే ఏం కాదు, ఒక 50-100 ఏటకాల మీకు డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. 60-70-100-200-300 వరకు ఎక్సెస్ అయిపోయి ఇంట్లో కూర్చుంటాయి ఎనర్జీలు, ఇంట్లో డంప్ అవుతాయి, మనం స్టోరేజ్ లాగా అయిపోయి వాళ్ళ పిల్లలను బట్టి పీడిస్తాయి. వీడు ఖరాబ్ అయింది కాక భార్య ఖరాబ్ అవుతుంది, వాళ్ళ పిల్లలు ఖరాబ్ అవుతారు, వాళ్ళ చదువులు ఖరాబ్ అవుతాయి. మొత్తం వాడు బిజినెస్ పోయి ఇంటికి రాగానే భార్య ఎదురు వస్తే ఎమ్మడే తలనొప్పి స్టార్ట్ అవుతుంది. భార్య అంటే వాడు పోయి వస్తుంటే వాడిని ఇంకా చనిపోయిన ఎనర్జీలు వాళ్ళ అందరు వచ్చి రాగానే భార్య ఎదురు వస్తే ఎంబడి అటాక్ అవుతాయి, పిల్లలు చదువులు మానేస్తారు. ఇక వాడు అనుకుంటారు, అరే ఈ స్టేజ్కి పోయినాక నాకు ఎవడో ఏమో వేసిండు ఏమో అయింది అని చెప్పి మంత్రకాలు తంగ తిరుగుతారు. వాడంటాడు మీకు ఎవరో గిట్టనోళ్ళు కొట్లాని లేదా వ్యాపారంలో గొడవలు వచ్చినోడు ఎవడో నీకు చేపించిందేమో అంటాడు. ఓకే అని ఆ భ్రమలో బతుకుంటారు, అట్లే తిరిగి అలానే చనిపోతారు. అయితే ఎవరైనా సరే హై లెవెల్ పోయినా కింది డౌన్ ఫాల్ స్టార్ట్ అయితే ఎవరైనా సంప్రదిస్తే డౌన్ ఫాల్ ఎంత స్టార్ట్ అవుతుంది సరి చేస్తా. అసలు మీరు ఎవరైనా సరే దాన ధర్మాలు చేసే వాళ్ళంటే పరోక్షంగా దానం చేయాలి, ప్రత్యక్ష దానం చేస్తే నాశనం అయిపోతారు. ఓకే, మానవ సేవ అస్సలు చేయదు. ఇది కలియుగం, ఈ కలియుగంలో మానవ సేవ చేయకూడదు. బిచ్చగాళ్ళకి అస్సలు దానం చేయదు. వాళ్ళకి నెగిటివ్ ఎనర్జీలు ఉంటాయి, వాళ్ళని టచ్ చేసినా ముట్టుకున్నా వాళ్ళ ఎనర్జీలు మనకు ట్రాన్స్ఫర్ అవుతాయి. అసలు అలా జోలికే పోవద్దు. మీరు ముట్టుకొని చూడండి ఎంబడే తలనొప్పి స్టార్ట్ అవుతుంది. బిచ్చగానికి దానం ఇట్లా ₹1-5 అని చేతులు అయ్యి ఎంబడే నీకు ట్రాన్స్ఫర్ అయిపోతుంది అక్కడ ఉన్న ఎనర్జీ. నువ్వు కొద్ది దూరం పోకుండా నీకు తలనొప్పి స్టార్ట్ అవుతుంది. కాబట్టి అసలు బిచ్చగాళ్ళని ముట్టుకోవద్దు, వాళ్ళకి దాన ధర్మాలు చేయొద్దు. అసలు నువ్వు చేసేది ఉంటే గుళ్ళలా కానీ ఎక్కడైనా సరే పరోక్షంగా ఇచ్చి రావాలి.